మేము ఎప్పుడో చెప్పాలనుకున్నది చెప్పలేకపోయింది, భయంతో ఆగిపోయింది, ఆందోళనకు గురైన అంశాన్ని వాళ్ళు బిగ్ టీవీ తెర మీదకి తీసుకొచ్చింది, మంచిదే జరిగిందని అనుకుంటూ ఉంటారు. ఇవాళ మీరు భుజంగరావు కన్ఫెషన్ రిపోర్ట్ మీరు ఒకసారి చూడండి. ఇక్కడ దేర్ వర్ ఆల్సో ఒకసారి మీరు ఇక్కడ కన్ఫెషన్ రిపోర్ట్ మీరు ఒకసారి చూడండి. ఇదంతా భుజంగరావుది. దేర్ వర్ ఆల్సో ఇన్స్ట్రక్షన్స్ టు హెల్ప్ బీఆర్ఎస్ పార్టీ గ్యాదర్ అడిక్వేట్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ టు మీట్ హ్యూజ్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్. ప్రజల దగ్గర నుంచి డబ్బులు ఎలా దోచుకోవాలి అన్నదాని మీద ఈ ఫోన్ ట్యాప్ బీఆర్ఎస్ నేతలు, ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన పోలీసులు పెద్ద ఎత్తున పిహెచ్డి పట్టానే తీసుకున్నారు. సంధ్యా శ్రీధర్ రావు ఇక్కడికి మీరు చూశారు కదా, ఎట్ ది బిహెస్ట్ ఆఫ్ మిస్టర్ ప్రభాకర్ రావు అండ్ ప్రభాకర్ రావు రిటైర్డ్ ఐపీఎస్, వన్ మిస్టర్ శరణాల శ్రీధర్ రావు ఆఫ్ సంధ్యా కన్వెన్షన్ విత్ అనదర్ పర్సన్ హిస్ పార్ట్నర్ who had disputes with Sambasivarao TU5 over a HPCL petrol bunk issue in High-Tech City. ఏం చేశారంటే వీళ్ళు ఫోను, ఇప్పుడు నేను ఎవరితోనో మాట్లాడింది నా ఫోను నాకే వినిపిస్తే భయపడరండి రియల్ ఎస్టేట్ వాళ్ళు. ఓకే ఓకే అట్లా వినిపించి సాంబశివరావు మమ్మల్ని బెదిరించాడండి. మా మీరు మాట్లాడిన ఫోన్ ట్యాప్ చేశారని మీకు ఐడియా ఉంది? అప్పుడే ట్యాప్ చేశారు, కానీ మా మాట ఎవరు వినిపించుకుంటారు? మేము చెప్తే క్లియర్గా నేను ఏం మాట్లాడుతున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఎక్కడికి వస్తున్నా, ప్రతిదీ మమ్మల్ని అడిగేవాళ్ళు. సాంబశివరావు వచ్చి సార్ ఇవాళ మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చారంట కదా, మీరు ఆ ప్రాపర్టీ కొన్నారంట కదా, ఈ ప్రాపర్టీ కొన్నారంట కదా అని మమ్మల్ని అడిగేసరికి ఏం చేస్తాం, భయపడిపోయి డబ్బులు ఇచ్చాం. అది భుజంగరావు ద్వారా ఇతనికి వచ్చింది ఇన్ఫో. అవునండి, మొత్తం భుజంగరావు ప్రణీత్ రావుని పెట్టుకొని ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాం. మేము ఏ ట్రాన్సాక్షన్ చేస్తున్నామో వాళ్ళతో ఫోన్లో మాట్లాడుకోవడం సందర్భంలో ఇతను ముందే పసిగట్టి మీరు ఆ ప్రాపర్టీ కొంటున్నారని చెప్పి పట్టుకొని దాని మీద ఇట్లా ప్లస్ మాకున్న రియల్ ఎస్టేట్ టెనెంట్స్ తోటో ఏదో చిన్న చిత్క ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని పట్టుకొని ఫోన్ ట్యాపింగ్ లో ఇది అవతల వాళ్ళని అప్రోచ్ అయ్యి మమ్మల్ని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాడో అసలు మీరు డీటెయిల్ గా ఎంక్వైరీ చేస్తే తెలుస్తుందండి. 75% అని చెప్పి దాంట్లో పెట్రోల్ బంక్ పెట్టి మాకు రూపాయి ఇవ్వకుండా అతను మోసం చేశాడు. వాడు కోడల పేరు మీద డబ్బులు తీసుకున్నాడు, మా దగ్గర 5 కోట్ల రూపాయలు మా దగ్గర తినేశాడు, ఇట్లా బెదిరించారు. తర్వాత ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అనేది అసలు మాకు అంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు కాంటాక్ట్ చేయలేదండి. మాకు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అసలు ఈ 10 ఏళ్లలో వాళ్ళ గవర్నమెంట్లో ఏ రోజు వాళ్ళని కలవలేదు, వాళ్ళు నన్ను టచ్ చేయలేదు. కానీ ఈ సాంబశివరావు ప్రభాకర్ రావు మాత్రం వాళ్ళ పేరు చెప్పి నీ మీద గవర్నమెంట్ చాలా అప్సెట్ ఉంది, నువ్వు అట్లా ఇట్లా అని చెప్పి వీళ్ళతో డీల్ చేసావు, వాళ్ళతో డీల్ చేసావు, ఈటల రాజేందర్ ఫండింగ్ చేసావు, వాళ్ళ ద్వారా చేసావు, వీళ్ళు ఇట్లా అన్న మీద అన్ని రకాలు భయపెట్టి నాకు అసలు ఈటల రాజేందర్ గారు ఎవరో తెలియదు, కేసీఆర్ ఎవరో తెలియదు, కేటీఆర్ ఎవరో తెలియదు. నేను ఎప్పుడు ఎవరిని కలవలేదు పొలిటీషియన్స్. యూజువల్గా నాకు అంత అవసరం పడలేదు. మా బిజినెస్ మాకు సౌత్ ఇండియాలో అంతా ఉంది, మా పని మేము చూసుకుంటాం తప్పితే ఏదైనా పని ఉంటే ఏజెంట్లు ఉంటారు, వాళ్ళు చేసి పెడతారు, కన్సల్టెంట్స్ ఉంటారు, పర్మిషన్లు కావాలంటే వాళ్ళు తెచ్చి పెడతారు, లేకపోతే మేము వెళ్ళి డైరెక్ట్ తెచ్చుకుంటాం. మేమేమి వేరే గవర్నమెంట్ ల్యాండ్స్ లో బిజినెస్ చేయలేదు, మా గవర్నమెంట్ ఏ రకమైన సంబంధం లేదు. ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో 3 చోట్ల మాకు బిజినెస్ లేదు. మాకు ఎవరు గవర్నమెంట్ ఏ రోజు మాకు సంబంధాలు లేదు. మేము ఓన్లీ రియల్ ఎస్టేట్ రెంటల్ ప్రాపర్టీ బిజినెస్ అండి. మాకు రెంట్లకు ఇస్తాం అంతే, ప్రాపర్టీ బిల్డింగ్ కట్టి కమర్షియల్. దానిలో ఈ సాంబశివరావు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి తర్వాత శ్రీనివాస్ గౌడ్ ఇన్వాల్వ్ అయ్యి 30 మంది పోలీసులు తీసుకొని మా ఆఫీస్కి వచ్చి మినిస్టర్ ఉన్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ వచ్చి లేదు గవర్నమెంట్ ఈమె చాలా అప్సెట్ ఉంది, నీకు వాళ్ళతో చంద్రబాబు నాయుడుతో లింక్స్ ఉన్నాయి, అది ఇది అని చెప్పి మమ్మల్ని బెదిరి చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రాపర్టీ అమ్మాం. అవునండి, హెరిటేజ్ ఆఫీస్ అమ్మాం. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న హెరిటేజ్ ఆఫీస్ అమ్మితే దానికి పట్టుకొని నువ్వు ఆయన ఇది అది అని చెప్పి మమ్మల్ని అనవసరంగా దాంట్లో లాగి బెదిరించి ఈ శ్రీనివాస్ గౌడ్ సాంబశివరావు కలిసి మమ్మల్ని బెదిరించి ఎలక్ట్రల్ బాండ్స్ ఇప్పించారు. జస్ట్ ఐ am the friendly nature of your TV. ఎస్ సార్. ఇప్పుడు ఇందాక సంధ్యా శ్రీధర్ గారు మాట్లాడారు. సరే, భుజంగరావు కన్ఫెషన్ పక్కన పెడదాం. సంధ్యా శ్రీధర్ గారు బిగ్ టీవీతో మాట్లాడినప్పుడు అంటున్నది ఏంటంటే, యాక్చువల్లీ నన్ను పోలీసులు బెదిరించారు. పోలీసులు బెదిరించి నీకు ఆయన కన్వెన్షన్కి రవీంద్రరావు గారికి మధ్యలో ఉన్న విభేదాల నేపథ్యంలో పోలీసులు బెదిరించి 15 కోట్లు వసూలు చేశారు. ఆ తర్వాత సాంబశివరావు ఇన్వాల్వ్ అయ్యారు. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న హెరిటేజ్ బిల్డింగ్, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన హెరిటేజ్ బిల్డింగ్ ఏదైతే కట్టారో ఆ స్థలాన్ని నేను హెరిటేజ్ సంస్థ కంటే చంద్రబాబు నాయుడు గారికి అమ్మిన సందర్భంలో శ్రీనివాస్ గౌడ్, అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ అండ్ మీరు కలిసి ఆయన దగ్గరికి వెళ్ళి మీ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, బినామీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, నీ మీద కేసులు పెట్టిస్తామని బెదిరించి మీరు పార్టీకి 13 కోట్లు ఫండింగ్ ఇచ్చి మీరు 2 కోట్లు తీసుకున్నారు అనేది ఆయన అలిగేషన్. రైట్, ఒక్క నిమిషం సార్. అసలు హెరిటేజ్ బిల్డింగ్ రిజిస్ట్రేషన్ అయింది ఎప్పుడు కనుక్కోండి సార్. నెంబర్ 1, మీరు చెప్తున్న హెరిటేజ్ ఫుడ్స్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయిందో కనుక్కోండి. ఎవరి దగ్గర నుంచి ఎవరికి రిజిస్ట్రేషన్ అయిందో కనుక్కోండి. నాకు శ్రీధర్ రావు గారు పరిచయం అయింది 2018 నవంబర్లో. ఓకే, 2018 నవంబర్లో నాకు వ్యక్తిగతంగా శ్రీధర్ రావు గారు పరిచయం అయ్యారు నాకు.
అది కూడా వాళ్ళ దగ్గర పనిచేసే సృజన్ అండ్ వాళ్ళ అడ్వకేట్ వాళ్ళిద్దరు కూడా ఉన్నారు, అడగండి. వాళ్ళిద్దరూ మా ఆఫీస్కి వచ్చారు, ఒక సహాయం కోసం వచ్చారు. అంతే తప్ప అంతకుముందు నాకు వ్యక్తిగతంగా పరిచయం వాళ్ళు లేరు. 2018 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత వాళ్ళు నన్ను అవాయిడ్ చేశారు. శ్రీధర్రావు అవాయిడ్ చేశాడు. శ్రీధర్రావు గారు వైసీపీకి సపోర్ట్ చేస్తూ ఎవరైనా చేయొచ్చు, తప్పేం లేదండి, దాంట్లో నేను క్వశ్చన్ చేయట్లా. ఆ తర్వాత నన్ను కలవడం మానేశారు. మానేసిన తర్వాత శ్రీనివాస గౌడ్ గారు, సార్ మీకు తెలుసు, శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి సాంబశివరావు ఇద్దరు అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడతారండి. మంత్రి దగ్గరికి శ్రీధర్రావు వస్తాడా? శ్రీధర్రావు దగ్గరికి మంత్రి వెళ్తాడా? ఆయన చెప్పేయన్ని అబద్ధాలండి, అవాస్తవాలు. ఆయన అందరినీ ముంచుతాడు, అందరినీ వాడుకుంటాడు, కనపడ్డ ప్రతి ఒక్కరిని వాడుకోవడం, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకోవడం, బ్లాక్ మెయిల్ చేయడం. 2007లో శ్రీధర్రావు అనే వ్యక్తి నార్మల్ వ్యక్తి అండి. ఇవాళ ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించాడు? మరి మనం అందరం ఎందుకు సంపాదించట్లేదు? ఎలా నయీం బినామీ అతను, ఇవన్నీ ఎంక్వైరీ చేయండి మీరు. ఆయన దగ్గర ఓ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, ఆ పోలీస్ ఆఫీసర్ నయీం కేసులో ఉన్నాడా లేదా కనుక్కోండి. ఆ పోలీస్ ఆఫీసర్ అయితే సీసీ కెమెరాలు సెట్ చేసుకోండి. శ్రీధర్రావు ఇన్ని వేల కోట్ల రూపాయలకు అధిపతి ఎలా అయ్యాడు? 2007లో సామాన్య వ్యక్తిగా ఉన్న శ్రీధర్రావు ఇప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలకు ఎలా ఎదిగాడో జర్నలిజం తెలిసిన మీరు అందరూ ఎంక్వైరీ చేయండి సార్. సాంబశివరావు గురించి కూడా ఎంక్వైరీ చేయండి. ఎస్, నాకు పెట్రోల్ బంక్ లీజ్కి ఇచ్చిన మాట వాస్తవం. తర్వాత ఫోర్జరీ అన్నాడు, అది ఫోర్జరీ కాదని తేలింది. ఇప్పుడు ఆఫ్ పోర్షన్ లో పెట్రోల్ బంక్ ఈ రోజు కూడా ఆపరేట్ అవుతాను సార్. మీకెందే ఉంది సార్? తప్పకుండా. ఇప్పుడు హాఫ్ రిజిస్ట్రేషన్ ఉంది సార్, 600 స్క్వేర్ మీటర్స్ రిజిస్ట్రేషన్ ఉందండి, లీజ్ రిజిస్ట్రేషన్. అక్కడ పెట్రోల్ బంక్ రన్ అవుతాను సార్. ఈ పక్కన ఉన్న 600 స్క్వేర్ మీటర్స్ కు లీజ్ రిజిస్ట్రేషన్ లేదు, కన్సెంట్ లెటర్ ఉంది. ఇనాగరేషన్ రోజు కూడా వాళ్ళు వచ్చారు. అయితే అది ఆ పోర్షన్ మాత్రం హెచ్పిసిఎల్ వాళ్ళు ప్రస్తుతానికి ఆపరేషన్ ఆపేసి వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో పెట్టుకున్నారు. కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చిందంటే హెచ్పిసిఎల్ హ్యాండ్ ఓవర్ లో పెట్టుకోమని ఆర్డర్ ఇచ్చింది సార్. యాజ్ ఆన్ టుడే దట్ పోర్షన్ ఆల్సో విత్ ఇన్ ద హ్యాండ్ ఓవర్ ఆఫ్ ద హెచ్పిసిఎల్. For more videos like this, subscribe Big TV channel.